భక్త టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకులు మాతృశ్రీ శ్రీమతి గంగరాజ సీత శర్మ గారు. ఇక జాతక రీత్యా ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. కానీ ప్రతి సమస్యకి మరి పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఖచ్చితంగా మన విజయ మార్గం కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు అందించేందుకు అమ్మ ఎప్పుడు కూడా ప్రతి శనివారం కూడా మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉంటారు. ఇక మీ జాతక పరంగా పిల్లల చదువు గురించి కావచ్చు, సంతాన విషయాలు కావచ్చు, అలాగే శీఘ్ర వివాహం కోసం కావచ్చు, అలాగే పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, అమెరికా పయనం కోసం కావచ్చు, ఇత్యాది బిజినెస్ పరంగా కావచ్చు, ఇత్యాది ఏ అంశాలైనా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. అమ్మతో మాట్లాడడానికి సిద్ధం కండి. ఇక అమ్మని మీరు పర్సనల్ గా కలవాలి, కాసేపు మాకు సమయం సరిపోదు అని అనుకునేవాళ్ళు చిక్కడపల్లిలో తన నివాసంలో అమ్మ అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రేయర్ గా మీరు అపాయింట్మెంట్ తీసుకొని అమ్మకి కాల్స్ చేసి అమ్మ చెప్పిన విధంగా మీరు ఆ టైంకి వెళితే చక్కగా అమ్మతో మీరు చాలాసేపు కేటాయించవచ్చు. ఇక చాలా మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండదు. మీరు అస్సలు బాధపడద్దు. అమ్మని కలిస్తే చాలు, అమ్మ దగ్గర మీరు అడుగు పెడితే చాలు, మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ నమస్కారం. అమ్మ, చాలా మందికి కూడా కొంచెం ఎదిగితే చాలు, లేదంటే ఇల్లు కొనుక్కుంటే చాలు, లేదంటే జీతం పెరిగిందంటే చాలు, అసలు విపరీతమైన నరఘోష, నరదిష్టి అనేది తగులుతూ ఉంటుంది. వెంటనే కొన్ని మరి కళ్ళు అని చెప్పాలా, లేదంటే కొన్ని విషయాలు ఏమని చెప్పాలో వాళ్ళకి ఎఫెక్ట్ చాలా అవుతుంది. అసలు నిజంగా ఇలా అవుతుందా? ఒకవేళ అవుతే ఎటువంటి పరిహారాలు ఉంటాయి? వాస్తవంగా ఉంటుంది దృష్టి దోషం అనేది. జనరల్గా నేను చెప్తూ ఉంటాను ఈ కార్యక్రమంలో, లేదా మన సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో కూడా నేను ఎక్కువగా తెలియజేస్తుంటా. దృష్టి దోషం ఉంటే తొలగిపోవాలంటే ఏం చేయాలి. ఒక వ్యక్తి ఎదుగుదలను చూసి ఓర్వలేని వాడు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళకంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయినట్టు నటిస్తారు ఎక్కువ మంది కూడా. కానీ ఎక్కువ మంది వాళ్ళ దృష్టి దోషం అని అంటారు. వాళ్ళ కళ్ళు అలాగే అనమాట. నరదృష్టి, నరఘోష అంటే వాళ్ళ పిల్లలు అబ్రాడ్ వెళ్ళినా, జీతం పెరిగినా, సొంత ఇల్లు కట్టించుకున్నా, విద్యలో రాణించినా, ఏ రకంగా అయినా సరే అది దృష్టి దోషం అంటారు. అందుకనే కొంతమంది ఇల్లు కట్టించుకుంటుంటే సగం కట్టిన తర్వాత ఏదో కారణం చేత, అనివార్య కారణాల చేత ఆగిపోతుంటుంది కన్స్ట్రక్షన్. చాలా మందివి జరుగుతూ ఉంటాయి అట్లా. అది కూడా మెయిన్ నరఘోష వల్లే. అంటే మన మనుషులతో పాటు ఇంటికి కూడా ఉంటుంది. ఒంటికి ఇంటికి రెండిటికి ఉంటుంది సహజంగా దృష్టి దోషం అనేది. ఎందుకనంటే వాళ్ళు అనునిత్యం పూజలు అవి చేస్తూ ఉంటారు. అప్పటికి వాడని వాడు కాపాడుకోవడం కోసం ఎన్నో తీర్థయాత్రలు చేస్తుంటారు, వాళ్ళు చదువుతుంటారు, ఎవరు ఏ రెమెడీస్ చెప్తే అవి చేసుకుంటూ ఉంటారు. అంత చేయబట్టి వాడు ఆ మాత్రమైనా గెటాన్ అవ్వగలుగుతూ ఉంటారు తప్పించి, లేకపోతే దృష్టి దోషం అనేది వాస్తవంగా చాలా చాలా భయంకరమైనది. అలాంటి నరదృష్టి, నరఘోష, ఏడుపు ఉన్నది అని అంటే మన సాంబ్రాణి ధూపము అనేది మనం సహజంగా వెలిగిస్తుంటాం, లేదా బొగ్గులు అవైనా సరే తీసుకొని వచ్చి కాల్చి ఒక బౌల్ ఒక దాంట్లో వేసి ఉంచి అందులో సాంబ్రాణి వేస్తారు. అలాగే దానితో పాటుగా కొంచెం గుగ్గిలము అని ఉంటుంది, ఆ గుగ్గిలం వేయటం, అలాగే ఆవు నెయ్యి అనేది వేయటము, తెల్ల ఆవాలు ఉంటాయి అంటే మన భక్తి పూజా సామాగ్రిలు, ఇవన్నీ కూడా వాటిపైన వేయాలి. లవంగాలు కొద్దిగా వేసి ఆ పొగని ఇల్లు మొత్తం కూడా చూపించాలి. వాస్తవంగా పొగ ఇల్లు మొత్తం కూడా చూపిస్తూ ఉంటే దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. అంటే అందులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా నరదృష్టి, నరఘోష తొలగిపోతుంది. ఆ సింహద్వారం దగ్గర కూడా చూపించాలి. చూపిస్తే అది వ్యక్తులకైనా ఇంటికైనా ఏ విధంగా అయినా నరదృష్టి ఉన్నది అంటే తొలగిపోతుంది. అలాగే ఇలాంటివి సహజంగా ఎక్కువ మంది కూడా సందేహాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైనా సరే ఆస్ట్రాలజీ పరంగా కూడా ఒకసారి అప్రోచ్ అవ్వటం చాలా చాలా మంచిది. వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఒకసారి అప్రోచ్ అయ్యి అందులో అవి కూడా తెలుస్తుంటాయి. ఏమైనా పనులు ఎందుకోసం డిస్టర్బెన్స్ వస్తుంది, ఏ గ్రహం ఇబ్బంది పెడుతున్నది, ఇవన్నీ కూడా గోచారీత్యా కూడా తెలుసుకోవడం కూడా అవసరము. అందుకని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలిస్తే అక్యురేట్గా వస్తాయి. వాళ్ళకి కరెక్ట్గా అనమాట. మీరు ఈ పరిహారం చేయండి, కలిసి వస్తుంది. మ్యాక్సిమం నేను ఎక్కువగా కూడా వాళ్ళతోటే పరిహారాలు చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళ వల్ల కాదు, తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే బొట్టు పెట్టి వాళ్ళ మెడలో లాకెట్ కట్టడం కావచ్చు, లేదా జపాలు చేయించడం విషయం కావచ్చు,
అవి చేయించడం జరుగుతుంటుంది. కొద్దిమందికి ఇమ్మీడియట్గానే వాస్తవంగా రిజల్ట్ అనేది వస్తుంది. కొంతమంది వాస్తవంగా వీటి వల్ల అంటే వస్తారు, ఎదురు కూర్చుంటారు, కానీ వీటి వల్ల నిజంగా అవుతుందా అవ్వదా అలా సందిగ్ధం ఉండద్దు. ఎప్పుడు కూడా నమ్మకం అనేది ఇంపార్టెంట్ ఏదైనా సరే. అసలు జ్యోతిషం అంటేనే వాస్తవంగా శాసించేది, శాస్త్రం అంటేనే శాసించేది. అలాగే నమ్మకము అనేది ఉండాలి. నమ్మి గనక ఆచరించి చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇది చేస్తే అవుతుందా అవ్వదా, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తే కాలేదు కానీ ఇప్పుడు అవుతుందా, అలా గనక మనసులో సందేహం అనేది ఉంటే మాత్రం అది వాస్తవంగా ఆ పనులు అవ్వవు. వాళ్ళకి ఏదో ఒక్కటి స్టాండ్ అవ్వాలి. నేను నమ్మాను, ఇది ఆచరిస్తున్నాను. ఇప్పుడు ఇంతకు మునుపు ఒక క్లయింట్ వచ్చి చెప్పారు, రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదువు నాన్న, నీకు బాగా కలిసి వస్తుంది. ఒక రెమెడీలో భాగంగా తెలియజేశా. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివేవట చెప్పాడు ఆ పిల్లాడి. ఇట్లా 11 తమలపాకులు దగ్గర పెట్టుకున్నానా, ఒక్కొక్క హనుమాన్ చాలీసాకు ఒక్కొక్క తమలపాకు స్వామివారి ముందు పెట్టుకో ఇంట్లోనే, చక్కగా ఆ విధంగా చెయ్యి అంటే అలా కొంతకాలం చేసిన తర్వాత వాస్తవంగా చాలా మంచి డిఫరెన్స్ వచ్చిందమ్మా అన్నాడు. మొదలు చదవడం కూడా నాకు కష్టం అయ్యేది, కానీ ఇప్పుడు కంఠత చాలా బాగా వచ్చింది అని. చదవగా అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అయితే ఏమైందంటే వాడి నరాల్లో జీర్ణించిపోయింది. అది పడుకునే ముందు కూడా కాస్త డిస్టర్బెన్స్ కనిపిస్తే హనుమాన్ చాలీసా చదివే పడుకుంటున్నానమ్మా. ఇవన్నీ వాస్తవంగా చాలా చాలా మంచివి. రిజల్ట్స్ ఎప్పుడు వాళ్ళతోటే నేను చేయిస్తాను. రెమెడీస్ అనేది ఫస్ట్ ఏమేం చేయాలి, రెమెడీ అనేది తప్పనిసరిగా వచ్చినటువంటి క్లయింట్స్ వాళ్ళతోటే చేయించడం అనేది జరుగుతుంది. చక్కని ఫలితాలు అనేది వాడు ప్రాక్టికల్గా చూడగలుగుతారు. కరెక్ట్, బాగా వివరించారమ్మా. ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్కారం, మీ పేరు? శాంతి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్ణాటక. ఓకే, మాట్లాడండి. అమ్మ ఉన్నారు. అమ్మ చెప్పండి నాన్న, సమస్య ఏంటో. నమస్తే అమ్మా. నమస్తే నాన్న, చెప్పమ్మా. బాబు మ్యారేజ్ గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తావా? చెప్తానండి. 3 జూన్ 1999. ఓకే, జాబ్ చేస్తున్నాడా ఈ బాబు? ఏం చేస్తున్నాడు? యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు. యుఎస్లో ఉన్నాడు. ఓకే 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 ఓకే. ఇప్పుడు వివాహం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది నాన్న. గట్టి ప్రయత్నం అనేది చేయండి. అక్టోబర్ నెలలో సంబంధం కుదరటము అనేది ఉంటుంది. అలాగే సంకష్టహర చతుర్థి అని చెప్పేసి వస్తూ ఉంటుంది, పౌర్ణమి తర్వాత చవితి. ఆ సంకష్టహర చతుర్థి నాడు మీరు తప్పనిసరిగా బాబు పేరు మీదుగా గణపతికి అర్చన అనేది చేయించి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. ఏదైనా గణపతి దేవాలయానికైనా సరే ఉండ్రాళ్ళు తీసుకుని వెళ్ళి అది నైవేద్యం పెట్టించి ఎక్కువ మందికి పంచండి. అలాగే 3 గురువారాల పాటు శనగ గుగ్గిళ్ళు అవి తీసుకొని వెళ్ళి చక్కగా అర్చన చేయించి ఆ శనగ గుగ్గిళ్ళు కూడా కొంతమందికి పంచిపెట్టండి. ఈ విధంగా చేశారు అంటే రేపు అక్టోబర్లో శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే అమ్మా. ఇక పిల్లల చదువు గురించి మనం మీరు ఎన్నో రెమెడీస్ చెప్తూ ఉంటారు, కాకపోతే ముఖ్యంగా వాళ్ళు ఎప్పుడు కూడా ధరించే లాకెట్ చాలా కూడా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు. ఒక్కసారి పిల్లల చదువులు భవిష్యత్తు గురించి. తప్పకుండా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ఎక్కువగా తెలియచేస్తూ ఉంటా. వాస్తవంగా అది 365 రోజులు తీసుకెళ్తూనే ఉంటారు. ఎందుకనంటే దానికి ఏమీ సీజన్ అన్ సీజన్ అనేది ఏమీ లేదు. ఏదో ఎగ్జామ్స్ ముందే వేయాలనేది కూడా లేదు. ముందు నుంచి వేయడం చాలా చాలా మంచిది. ఎందుకంటే అది బుధగ్రహానికి ప్రతీకగా అందచేయటం అనేది ఉంటుంది. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది బుధుడు మరి తెలివితేటలు జ్ఞానము ఎక్కువగా ఇస్తుంటాడు కాబట్టి తప్పనిసరిగా ఎడ్యుకేషనల్ లాకెట్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వేయచ్చు. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది నాకేంటి అని కూడా అనుకోవడానికి లేదు. మరి ఉద్యోగం ఇంపార్టెంట్, లేదా ఒక వ్యాపారం ప్రారంభిస్తారా, దేనికైనా అది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది వచ్చి కలెక్ట్ చేసుకున్నానా, మీరు రాలేకపోతే పోస్టల్ సౌకర్యం ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. అలాగే 5 బుధవారాల పాటు 5 పెసరట్లు అనేవి చేసి భగవంతుడికి మన ఇంట్లోనే పూజా మందిరంలో నైవేద్యం పెట్టి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ప్రసాదాన్ని తీసుకోవటం వలన కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా కలిసి వస్తుంది. అంటే తెలివితేటలు అనేది ఓన్లీ స్టూడెంట్స్ చదువుకునే వాడికనే కదా, అందరికీ అవసరం. జ్ఞానము అందరికీ అవసరం. సో 5 పెసరట్లు అనేవి చేసి 5 బుధవారాలు చక్కగా అది ఇంట్లోనే పూజామందిరంలో నైవేద్యం పెట్టి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించడం చాలా చాలా మంచిది. పిల్లలు చదువులో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పిల్లలు చదువుకునేటప్పుడు తూర్పు ముఖంగాని ఉత్తర ముఖంగాని తిరిగి కూర్చొని చదువుకోవటం చాలా చాలా మంచిది. గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతే తప్పించి బెడ్ మీద ఎలా పడితే అలా కూర్చొని చదవకూడదు. పిల్లల హోంవర్క్ చేయించడం కూడా అంతే. తూర్పు కానీ ఉత్తరం కానీ తిరిగి కూర్చోవాలి పిల్లలు.
అంతేగాని వాడు కన్వీనియంట్ కోసం అని చెప్పేసి ఎలా అంటే అలా కూర్చోకూడదు. అదొకటి పెద్దవాళ్ళు గ్రహించాలి, అది కాస్త అడ్వైస్ చేస్తుండాలి, దగ్గర ఉండాలి, చూడాలి. అలా ఇంట్లో కనుక హోంవర్క్ చేసినా, చదువుకున్నా, ఇలాంటి చిన్న చిన్నవి మెయింటైన్ చేస్తూ ఉంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా చక్కగా ఆ జ్ఞానము అనేటువంటిది డెవలప్ అవుతుంది. అలాగే గుర్తుండడం కూడా ఇంపార్టెంట్. చదివినట్టుగా గుర్తుండాలి బాగా, అది కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇది చిన్న వయసు నుండి అంటే అక్షరాభ్యాసం నుంచి ఓకే ఎవరైనా వేసుకోవచ్చు. ఓకే అమ్మా, మనకు కాంబో ప్యాక్స్ ఇంకా ఉన్నాయా అమ్మా ఇప్పుడు? ఉన్నది. ఎందుకంటే కాంబో ప్యాక్ ఆఫర్ అనేది చాలా మంది కూడా వాళ్ళ రిక్వెస్ట్ మీద ఉంచటం, డైరెక్ట్ వచ్చి తీసుకెళ్తారు, రాలేని వాళ్ళకి పోస్టల్ సౌకర్యం ద్వారా ఉంటుంది. అలాగే కొంతమంది హైదరాబాద్ వాళ్ళు కూడా, మన లోకల్ వాళ్ళు కూడా రాలేని వాళ్ళకి ర్యాపిడోలో పంపడం అనేది కూడా జరుగుతున్నది. వాళ్ళే చెప్తారు ర్యాపిడోలో పంపించండి అమ్మా, మేము రాలేకపోతున్నాము, అట్లా చాలా మంది కూడా తీసుకుంటూ ఉంటారు. అలా ఏంటంటే కాంబో ప్యాక్ ఆఫర్ అనేది 5 వస్తువులు ఉంటాయి. శ్రీచక్రం ఇవన్నీ కూడా మాక్సిమం పీపుల్కి అలవాటు. దాదాపుగా ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సుపరిచయమే. ఆ శ్రీచక్రం అనేది ఏదైనా ఒక కోరిక అనుకొని మీరు వాళ్ళ ఆకారంలో పెట్టడము. మత్స్యయంత్రం అనేది ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో ఆ మత్స్యయంత్రం అనేది వేసించడం వలన ఇంట్లో శుభవార్తలు అనేది వినగలుగుతారు, శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. అలాగే శక్తి కంకణం అనేది దృష్టి దోష నివారణకి చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అతి త్వరగా వివాహం కుదరడం విషయం కావచ్చు, మంచి ఉద్యోగం సంపాదించడం కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి దృష్టి దోషం అనేది తొలగిపోతుంది. అలాగే సర్వసిద్ధి మాల, దాని పేరే విజయ మార్గం మాల అంటాము. సర్వం సిద్ధించే మాల, దృష్టి దోషం తొలగిపోతుంది, అనుకున్నటువంటి సంకల్పం అనేది నెరవేరుతుంది. ఆకర్షణ శిల అనేటువంటిది ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద మనం వెళ్ళేటప్పుడు అది దగ్గర ఉంచుకోవడం వలన ఏవైనా సరే, అంటే చాలా మంది కూడా బాధితులు అంటారు. అంటే వీళ్ళ డబ్బులు కొద్దిమంది 50 లక్షలు, కోటి రూపాయలు, కోట్లల్లో కూడా ఇస్తున్నారు. అప్పుడు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అసలు అంతా ఎట్లా ఇచ్చామమ్మా అని అంటే వడ్డీ కరెక్ట్ కట్టేవాళ్ళమ్మ వాళ్ళు, అందుకని ఇచ్చాము అని. అది వాడు గ్రహించాలి. జనరల్గా వాళ్ళ డబ్బుల్నే వాళ్ళకి వడ్డీగా ఇస్తుంటారు, ఒక 6 నెలలో సంవత్సరమో ఇస్తారు. అంత డబ్బులు తీసుకున్నప్పుడు అందులో నుంచే తీసి వాళ్ళకి వడ్డీగా ఇస్తుంటారు. అయితే వాళ్ళు నాకు వడ్డీ కరెక్ట్ కడుతున్నారు అనుకుంటారు. కానీ మొన్న ఈ మధ్య కూడా 30 లక్షలు ఒకళ్ళు ఇచ్చామని అన్నారు. వాళ్ళైతే అసలు నా పేరు చెప్పండి అమ్మా అని అంటారు. కాబట్టి నాకు ఫ్రమ్ ద బిగినింగ్ ఇక్కడ అలవాట్లేదు, ఎవరిని కూడా నేను ఈ రోజు వరకు కూడా నేను చెప్పలేదు. సో వాడు చెప్తుంటారు, ఒక చెప్పండి అమ్మా, మిగతా వాళ్ళకన్నా సరే కొంచెం ఇవ్వకూడదు అనేది తెలుస్తుంది అని. కానీ మొన్న ఒకళ్ళు వచ్చారు, 30 లక్షలట ఇవ్వాల్సింది. మళ్ళీ పెద్ద ఉన్నవాళ్ళు ఏం కాదు, లో మిడిల్ క్లాస్ వాళ్ళే, మిడిల్ క్లాస్ కూడా కాదు, అంతకంటే తక్కువే. కానీ ఏదో కాస్త జమ చేసుకుంది, అవి ఇవి అన్నీ కలిపి 30 లక్షలు 5 రూపాయలు వడ్డీకి ఇచ్చామమ్మా మేము అన్నారు. ఒక 6 నెలలు కరెక్ట్ కట్టారు వాళ్ళు, ఆ తర్వాత నుంచి కట్టట్లేదు అన్నారు. అసలు వాళ్ళు ఆ వ్యక్తి కూడా అక్కడ నుంచి ఉన్న ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయారట. అది చాలా బాధాకరం. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఏరియాలోనే అందరూ ఉంటూ కూడా వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకోలేరు. అలాంటిది వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది తెలియదు. అసలు ఈ ఊర్లో ఉన్నారా, ఇంకో ఊర్లో ఉన్నారా, ఏ స్ట్రీట్ లో ఉన్నారో తెలియదు. అంటే బాధితులు అనేటువంటిది మనసు కష్టం అనిపిస్తూ ఉంటుంది. సరే, ఇక మీరు చేసే ప్రయత్నం అనేది చేయండి. అప్పుడప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తారట. సరే, ఆకర్షణ శిల అనేటువంటి దగ్గర ఉంచుకొని కాస్త నువ్వు కాల్ చేయమ్మా, కొంచెంలో కొంచెం అన్నా రిజల్ట్ ఉంటుందంటే యథార్థంగా వాళ్ళు అంత కాదు కొంత మేము తెచ్చిస్తాము అని చెప్పేసి వాడు 6 లక్షలు తెచ్చిచ్చాట అబ్బాయి. ఎంత ఇస్తే అంత మీరు తీసుకోండి అమ్మా అన్నాను. అట్లా నాకు 6 లక్షలు ఇచ్చారమ్మగారు మీరు ఆకర్షణ శిల అన్న వస్తువు ఇచ్చిన తర్వాత అన్నారు. అది వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అంటే ఓహో మార్కెట్లో ఉన్నాడు అబ్బాయి అనేది, కనీసం ఎస్కేప్ అవ్వలేదు అని. అలా పరిస్థితి బాలేకనో ఎందుకు వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప. ఆ తర్వాత ఏంటంటే ఓహో ఒక నమ్మకం కలిగిందమ్మా మాకు, వస్తా అన్నారు అని వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారట. వాళ్ళు ఎక్కడున్నారనేది ఇక వీళ్ళకి అనవసరం, వాళ్ళు చెప్పకపోయినా ఇంటికి తెచ్చి ఇచ్చారుట. సో అలా పాజిటివ్ రిజల్ట్ అనేది పొందగలుగుతారు నాన్న. శక్తి కంకణం ధరించటము, అలాగే సర్వసిద్ధిమాల ధరించటము, ఈ ఆకర్షణ శిల, ధన ఆకర్షణ శిల దాని పేరే. అది చక్కగా ధనాకర్షణ శిల అనేటువంటిది కూడా దగ్గర ఉంచుకొని ఫోన్ చేయటమా, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలెక్షన్ కోసం వెళ్ళినప్పుడు ఇది దగ్గర ఉంచుకొని పెడితే కూడా అంతకాదు కొంత అయినా సరే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ కాంబో ప్యాక్ ఆఫర్ కాకుండా వారాహి కిట్ అని చెప్పేసి తెలియజేస్తుంటే ఎక్కువగా వారాహి కిట్ అనేది కూడా దృష్టి దోషాన్ని పోగొడుతుంది నాన్న. అది ఎలా పొందుపరచాలి అనేది మీరు కలెక్ట్ చేసుకున్నప్పుడు నేను చెప్తాను. నరదృష్టి, నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోతాయి. దానితో పాటు ఏ గ్రహం అయితే మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది ఉంటుందో ఆ గ్రహానికి అన్నమాట చక్కని పరిహారంగా కూడా సపోర్ట్ చేస్తుంది. ఇలా అన్ని గ్రహాలకి ప్రతీకగా కూడా
నేను కొన్ని రత్నాలు అనేటువంటివి ఓకే. అంటే కొన్ని స్టోన్స్ అనేటువంటివి చుట్టూ పొందుపరచడం జరిగింది. అలాగే మధ్యలో దృష్టి దోష నివారణకి అని చెప్పేసి కూడా ఒక వస్తువును ఉంచడం జరిగింది. సో అది కలెక్ట్ చేసుకోవడం కూడా చాలా చాలా శుభాన్ని చేకూరుతుంది. కానీ వీలైనంత వరకు కూడా అది కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో ఇవి కూడా కొరియర్ సర్వీస్ లో మీరు ఉన్నది కొరియర్ సర్వీస్ ఉంది. లోకల్ వాళ్ళకైతే ర్యాపిడో ద్వారా ఉంటుంది, లేదా వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. పోస్టల్ సెక్యూరిటీ ఉంటుంది, రిజిస్టర్డ్ పోస్ట్ ఎప్పుడు కూడా. ఓకే అమ్మా, ఒక కాల్ చూద్దామమ్మా. హలో, హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సాయి కిరణ్. సాయి కిరణ్ మాట్లాడండి. అమ్మ ఉన్నారు, సమస్య చెప్పండి ఏంటో నాన్న. సమస్య చెప్పమ్మా. నా డేట్ ఆఫ్ బర్త్ 26/12/1997 అండి. హా, సమస్య చెప్పు నాన్న. ఇది మ్యారేజెస్ చూస్తున్నారు ఇంట్లో, కానీ ఏది సెట్ అవ్వడం లేదు. అవునా, రెమెడీ చెప్తా, రాసుకోమ్మా. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించిరా ముందు వరుసగా 4 సంవత్సరాలు. ఈ లోపుగా వివాహం కుదిరినా కానీ వివాహం జరిగినా ఇది మాత్రం ఆపద్దు. 4 సంవత్సరాలు వరుసగా శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ వీరినంత త్వరగా ఒకసారి చేయించు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత సంవత్సరం, అలా 4 సంవత్సరాలు వరుసగా చేయించు. శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా ఎంటీ స్టమక్తో వెళ్ళి చేయించాలి. అంటే కాఫీ టీ కూడా తాగకూడదు, టిఫిన్ చేయకూడదు, అంటే స్టవ్ మీద వేడి చేసిన పదార్థం ఏమీ కూడా తీసుకోకూడదు వాస్తవంగా. అలా వెళ్ళాలి. మేము ఉండలేము అనుకున్నటువంటి వాళ్ళు న్యాచురల్ ఫ్రూట్స్ తినచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. అంతే తప్పించి స్టవ్ మీద వేడి చేసిన పదార్థం ఏది కూడా కడుపులోకి పుచ్చుకోకూడదు. అలా వెళ్ళి జెన్యున్గా అది చేయించండి. డెఫినెట్గా నీకు చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాన్న. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి 27 రోజులు వరుసగా 27 సార్లు ప్రదక్షిణాలు చెయ్యి. ఓం నమో నారాయణాయ అన్న ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని ఎక్కువ సార్లు అనమాట అది చాంటింగ్ చేసుకుంటూ 27 రోజులు రోజు 27 చుట్లు వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చెయ్యి. అతి త్వరగానే శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటుగా ఈ శక్తి కంకణము అని చెప్పేసి ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటాను కదా, చక్కగా ఆ శక్తి కంకణాన్ని ధరించటము అనేది చాలా చాలా మంచిది. అది పాజిటివ్ రిజల్ట్ని, ఎనర్జీని ఇస్తుంది. దృష్టి దోషం అనేది తొలగిపోతుంది. అందువల్ల చక్కగా ఈ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఉపయోగపెట్టుకోవడం కూడా చాలా చాలా మంచిది. ఓకే అమ్మా. ఇక చాలా మంది కూడా ఎంత సంపాదించినప్పటికీ కూడా మనశ్శాంతి లేకుండా ఉంటుంటారు. అంటే ముఖ్యంగా మానసిక సమస్యలు, అలాగే ఈ స్ట్రెస్, డిప్రెషన్ నుండి బయటపడాలంటే ఏం చేయాలి అసలు? యథార్థంగా ఇలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అవును, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, చాలా అంటే చాలా స్ట్రెస్. అప్పుడు వాళ్ళు కంపల్సరీగా చేయవలసింది రోజు 9 సార్లు చొప్పున నవగ్రహ Can't sleep? इसीलिए ये मैट्रेस नहीं. Get the Sleep Company mattress, India's only patented smart grade technology with 2000. అక్కడ ఆంజనేయ స్వామి వారు కావచ్చు, శివుడిది కావచ్చు, ఏదైనా అక్కడ తప్పనిసరిగా గుడి ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ తీర్థం అనేది పుచ్చుకోవటం చాలా చాలా మంచిది. అది ఒక పద్ధతి. రెండవది, వాళ్ళు నిద్రపోయినప్పుడు అంటే పడుకున్నప్పుడు దిండు కింద, దిండు అంటే మెత్త అంటారు కొంతమంది, పిల్లో, ఆ పిల్లో కింద పటిక అని చెప్పేసి ఉంటుంది, వైట్ కలర్లో పటిక. ఇంత మునుపు వాటర్ ప్యూరిఫికేషన్ కోసం కూడా వేస్తుండేవాళ్ళు. సో ఆ పటిక అనేది కొంచెం దిండు కింద పెట్టుకోవటం చాలా చాలా మంచిది. దానివల్ల ఏంటంటే ఎక్కువగా పడుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ డిస్టర్బ్ అవుతారు. ఉట్టప్పుడు కంటే పడుకున్నప్పుడు సరిగా నిద్ర పట్టదు, ఏమో ఎక్కడ లేని ఆలోచనలన్నీ కూడా అప్పుడే వస్తూ ఉంటాయి. అదొకటి, చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు. అందుకని చెప్పేసి ఆ పటిక అనేది దిండు కింద పెట్టుకోండి నాన్న, పెట్టుకొని పడుకోండి. అది చాలా చాలా మంచి పద్ధతి. అలాగే మరొకటి, 108 రోజులు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళిని చదవడం చాలా చాలా మంచిది. ఆ విధంగా 108 రోజుల పాటు చదివితే తప్పనిసరిగా వాళ్ళకు ఉన్నటువంటి డిస్టర్బెన్స్ కావచ్చు, ఎందుకు అనేది తెలియదు రీజన్, అలాంటి వాళ్ళకి డెఫినెట్గా మనశ్శాంతి అనేటువంటిది వస్తుంది. గుడ్ రిజల్ట్ పొందగలుగుతారు, చాలా త్వరగా పొందగలుగుతారు. వాళ్ళు ఏంటంటే కొంతమంది బయటకి చెప్పుకోలేరు సమస్య అనేది, చెప్పుకోలేక మానసికంగా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది చక్కని పరిహారం అనమాట. 108 రోజులు విష్ణు సహస్రనామావళిని చదివితే 108 రోజుల లోపుగా డెఫినెట్గా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అది కూడా బయటికి చెప్పుకోలేని సమస్య అనేటువంటిది కూడా చక్కగా అది సాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే అమ్మా. ఇక
ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూసే మంచి మాటలు భాగంగా ఈ రోజు ఏం చెప్పాలనుకున్నారు? ఓకే, అప్పుడే వచ్చేసిందా మంచి మాట అది. నేను ఇంకా ఓకే చాలా తొందరగా గడిచిపోతున్నావు. ఎన్నో చెప్పాలని ఉంటుంది ఇక్కడ, కానీ సమయం సరిపోదు. సరే, ఎవరికైనా సరే ఎటువంటి సమస్య అనేది ఉన్నా ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, చక్కని సొల్యూషన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాను, చిక్కడపల్లిలో ఉంటాను. ఎవరికి ఏ సమయం అయితే కేటాయిస్తారో ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. అందరూ ఒకేసారి రావటం, వెయిటింగ్లో ఉండడం అది కష్టం అనిపిస్తుంది మనసు. ఎందుకంటే ఆ విధంగా వెయిట్ చేయాలంటే ఇళ్లలో ఎన్నో పనులు మానుకొని వస్తారు. సో ఎవరికి ఏ సమయం కేటాయించారో ఆ సమయానికి రండి నాన్న. అలాగే వితౌట్ అపాయింట్మెంట్ దయచేసి ఎవరు కూడా రావద్దు. అపాయింట్మెంట్ తీసుకుని ఏ సమయానికి రమ్మంటే ఆ సమయానికే రండి. అంటే కొంతమంది చిక్కడపల్లి ఇక్కడ వరకు వచ్చాము మేడం, వెంకటస్వామి గుడికి వచ్చాము అందుకని వచ్చాము అని అంటారు. నేను అలాంటి వాటిని వాస్తవంగా చూడను. మళ్ళీ వాళ్ళ మనసు హర్ట్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. వితౌట్ అపాయింట్మెంట్ దయచేసి ఎవరు రావద్దు. ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని ఏ సమయానికి రమ్మని చెప్తారో ఆ సమయానికే రావడానికి ప్రయత్నం చేయండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు. బయటికి చెప్పుకోలేని సమస్యలతో ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకు కూడా అమ్మవారి అనుగ్రహం వలన చక్కని పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది. అలాగే ఎక్కువ మంది ఏవో ఒక అంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మానసికంగా కావచ్చు బాధపడుతూ ఉంటారు, సఫర్ అవుతూ ఉంటారు. ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు, బయటికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు చేయాల్సిందల్లా ఎప్పుడైనా అమ్మవారికి శుక్రవారం రోజు కావచ్చు, మ్యాక్సిమం శుక్రవారాలు చాలా చాలా మంచిది. ఆ శుక్రవారాలు కానీ లేదు కుదరలేదంటే ఒక ఆదివారం రోజు కానీ అమ్మవారికి పెరుగన్నము అనేది చక్కగా అది ప్రిపేర్ చేసి అన్నంలో పెరుగు వేసి కలిపి దానిపైన దానిమ్మ గింజలు వేయాలి. దానిమ్మ పండు అంటే అమ్మవారికి ప్రీతికరం, అమ్మవారికి చాలా ఇష్టం దానిమ్మ పండు. సో ఆ దానిమ్మ పండు గింజలు కొంచెం వేసి అది అమ్మవారికి నైవేద్యం పెట్టడం. 5 శుక్రవారాలు కావచ్చు, లేదా 5 ఆదివారాలు కావచ్చు, లేదా 5 గురువారాలు కానీ వాళ్ళు అనుకోవటం. ఆ విధంగా చేశారు అని అంటే బయటికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవాడు, లేదా ఎవరైనా ఏదైనా ఒక అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళకు కూడా చక్కని పరిహారం ఈ విధంగా చేయటం. అందువల్ల అమ్మవారికి ఈ నైవేద్యము అనేది ఒక 5 ఆదివారాలు కానీ అలా చేసి పెట్టడం వలన కూడా మంచి రిజల్ట్ పొందగలుగుతారు. కొంతమంది అప్పుల బాధలతో బాధపడుతుంటారు, వాళ్ళు కూడా ఇది చేయటం వలన దానికి కూడా చక్కని సొల్యూషన్ అన్నమాట. ఇది చక్కగా 5 వారాలు చేసి పెట్టండి నాన్న. ఓకే అమ్మా, ఈనాటి కార్యక్రమంలో విజయ మార్గం ద్వారా ప్రతి ఒక్కరి గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు. అందరి మార్గం విజయంపై నడవాలని కోరుకుంటూ మంచి మంచి విషయాలు మా అందరికీ కూడా వివరిస్తూ ఉంటారు. ఈనాటి కార్యక్రమం ద్వారా కాలర్స్కి కూడా చక్కటి పరిహార మార్గాలు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347998039.